మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ బ్యాటరీ 10% పడిపోగానే స్క్రీన్ మీద ఎర్రటి రంగు కనిపిస్తుంది గదా, అప్పుడు తెలియకుండానే మనలో ఒక రకమైన పానిక్ మొదలవుతుంది. అవునవును. ఆ క్షణంలో మనం చేసే పనులన్నీ పక్కన పెట్టేసి ఆ ఛార్జర్ ఎక్కడుందా అని ఇల్లంతా వెతుకుతాం. కరెక్ట్. ఒక చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులో బ్యాటరీ అయిపోతుంటేనే మనం అంతగా ఆందోళన పడిపోతామే, అలాంటిది మనిషి జీవితమనే బ్యాటరీ అయిపోతుంది, ఇక కొద్ది రోజుల్లో ప్రయాణం ముగుస్తుందనగాని ఇంకెంత భయమేయాలి? నిజమే, ఆ భయం చాలా సహజం. కానీ ఇక్కడ మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. అసలు ఆ ఛార్జింగ్ అయ్యోయేది అంటే ముగిసిపోయేది ఈ భౌతిక శరీరానికా లేక మన ఉనికికా? చాలా డీప్ క్వశ్చన్ ఇది. అవును. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో ఈ భయానికి సంబంధించిన మూలాలను వెతకబోతున్నాం. భగవద్గీతలోని 2వ అధ్యాయం, అదే సాంఖ్యయోగం అంటారు కదా, అందులో ఉన్న 15 నుండి 22 శ్లోకాలను మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. ఆ ఫోన్ బ్యాటరీ ఉదాహరణ నిజంగా చాలా యాప్ట్గా ఉంది. ఎందుకంటే మనిషికి మరణం పట్ల ఉండే భయం ఈనాటిది కాదు. కానీ ఈ ప్రాచీన మూలాలు మరణాన్ని లేదా భయాన్ని కేవలం ఒక మతపరమైన కోణంలో డీల్ చేయలేదు. ఓహో, అంటే ఫిలాసఫీ లాగానా? అవును. ఇవి చాలా స్వచ్ఛమైన తార్కికమైన తత్వశాస్త్రం ద్వారా ఈ సమస్యను అడ్రస్ చేశాయి. మనం దేని గురించి భయపడుతున్నాం, దేన్ని కోల్పోతామని ఆందోళన చెందుతున్నామనే దాన్ని చాలా సైంటిఫిక్గా విడమర్చి చెప్పాయి. అంటే మన అనవసరమైన భయాలకు ఇందులో సమాధానం దొరుకుతుందంటారా? ఖచ్చితంగా. ఈ గ్రంథాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషి పడే మానసిక ఒత్తిడికి, ఆ దుఃఖానికి అసలు కారణమేమిటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అయితే అక్కడి నుండే మొదలు పెడదాం. ఈ మూలాల్లో ప్రధానంగా 2 విషయాల మీద చాలా ఫోకస్ ఉన్నట్లుంది. ఒకటి సత్, రెండవది అసత్. కరెక్ట్. ఈ 2 పదాలు వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ మన జీవితానికి, మన భయాలకు ఈ రెండింటితోనే చాలా డీప్ కనెక్షన్ ఉందనుకుంటా. అసలు ఈ సత్, అసత్ అనే కాన్సెప్ట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అసత్ అంటే నిజం కానిది, లేనిది లేదా ఎప్పుడికీ ఒకేలా ఉండలేనిది అని అర్థం. ఈ మూలాల ప్రకారం మనకు కంటికి కనిపించే ఈ శరీరం, మన భావోద్వేగాలు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇవన్నీ అసత్ కిందకే వస్తాయి. అంటే మనం రోజూ అనుభవిస్తున్న కష్టసుఖాలు కూడా ఇందులో భాగమే అంటారా? అవును. కారణం ఏంటంటే ఇవి ప్రతిక్షణం మారిపోతూ ఉంటాయి. నిన్న ఉన్న శరీరం ఈరోజు ఉండదు, ఇవాళున్న కష్టం రేపుండదు కదా. ఒక చిన్న అనారోగ్యం రాగానే మన శరీరం వీక్ అయిపోతుంది, వయసు పెరుగుతున్న కొద్దీ ముడతలొస్తాయి. అంటే ఇదొక నిరంతర మార్పు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక సత్ అంటే నిజమైనది, శాశ్వతమైనది, ఎప్పుడికీ మారనిది. ఈ మూల గ్రంథాలు చెబుతున్న అత్యంత కీలకమైన సిద్ధాంతం ఏంటంటే లేనిది అంటే అసత్ ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు, అలాగే నిజమైనది అంటే సత్ ఎప్పటికీ నశించదు. వావ్, ఇది శ్లోకం 2.16లో ఉన్న సారాంశం కదా? అవును. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది, కానీ ఆ శరీరాన్ని నడిపించే ఆత్మ ఎప్పుడూ మారదు, దానికి చావు లేదు అని మూలాలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. మీరు చెప్తున్నది వింటుంటే నాకు మనం వాడే ల్యాప్టాప్స్, ఆ క్లౌడ్ స్టోరేజ్ గుర్తొస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. ఎలాగో చెప్పండి. ఇప్పుడు నా ల్యాప్టాప్ కింద పడి ముక్కలైపోయిందనుకోండి, అది భౌతికమైన హార్డ్వేర్ కాబట్టి క్రాష్ అయిపోతుంది. కానీ నేనందులో రాసుకున్న డాక్యుమెంట్లు, నా ఫోటోలు అన్నీ ఆన్లైన్ క్లౌడ్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి కదా? అవును. ఆ డేటాకేమీ కాదు. అంతే కదా. ల్యాప్టాప్ పగిలిపోయిన నా డేటా సురక్షితంగా ఉంటుంది. మనం ఈ శరీరాన్ని హార్డ్వేర్గా, ఆత్మను ఆ క్లౌడ్ డేటాగా అనుకోవచ్చా? ఖచ్చితంగా పోల్చవచ్చు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమేమిటంటే ఆ పోలిక చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ల్యాప్టాప్ అనేది మట్టితోనో ప్లాస్టిక్తోనో తయారైన ఒక భౌతిక నిర్మాణం. దానికొక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. రైట్. అది చెడిపోవచ్చు. కానీ ఆ ల్యాప్టాప్ లోపల ప్రాసెస్ అయ్యే డేటా ఉందే, అది ఒక అన్బ్రేకబుల్ ఇన్ఫర్మేషన్. పగిలిపోయిన ల్యాప్టాప్ కోసం మనం ఏడ్చినా అందులో ఉన్న డేటా మాత్రం ఇంకొక డివైస్లో లాగిన్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. అంటే హార్డ్వేర్ క్రాష్ అయినా డేటా సేఫ్ అన్నమాట. కరెక్ట్. ఈ మూలాలు చెబుతున్నది కూడా సరిగ్గా ఇదే. మనం ఏడుస్తున్నది, భయపడుతున్నది ఆ పగిలిపోయే ప్లాస్టిక్ హార్డ్వేర్ అంటే శరీరం కోసం. కానీ అసలైన ఉనికి అంటే ఆత్మ ఎప్పుడూ సురక్షితంగానే ఉంటుంది. ఈ లాజిక్ వినడానికి చాలా బాగుంది. శరీరం నశించిన ఆత్మకు ఏమీ కాదు అన్న ఫీలింగ్ ఒక భరోసానిస్తుంది.
కానీ మనుషులుగా మనం అలా ఆలోచించలేకపోతున్నాం కదా. అవును, అదంత తేలిక కాదు. ఒక చిన్న జబ్బు వస్తేనే వణికిపోతాం. ఎవరైనా చనిపోతే జీవితం అయిపోయిందని విపరీతంగా దుఃఖిస్తాం. ఒకవేళ ఆత్మ అనేది అంత పర్మనెంట్ అయితే మనమెందుకు ఆ అసత్తైన శరీరం కోసమే అంతలా తాపత్రయపడుతున్నాం? మనం కొంచెం సైన్స్ని, ఆ ఎవల్యూషనరీ బయాలజీని ఈ తత్వశాస్త్రంతో కలపాలి. మన మెదడు ఎలా డిజైన్ చేయబడిందంటే అది ఈ భౌతిక ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి ప్రోగ్రామ్ చేయబడింది. అంటే ఆకలి వేసినప్పుడు ఆహారం వెతకడం లాంటివా? అవును, ప్రమాదం వస్తే పరిగెత్తడం, ఇవన్నీ మన బయోలాజికల్ హార్డ్వేర్లో ఉన్న కోడింగ్. ఈ మెదడుకు తెలిసింది ఒక్కటే, కంటికి కనిపించే ఈ శరీరాన్ని కాపాడుకోవడం. ఓహో, అందుకే బాడీకేమైనా అవుతుంది అనగానే అంత భయం వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఈ శరీరం నశిస్తోందని తెలుస్తోందో మన మెదడు దాన్ని ఒక అల్టిమేట్ ఫెయిల్యూర్ లాగా చూస్తుంది. అందుకే భయం వేస్తుంది. కానీ ఈ ప్రాచీన గ్రంథాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఆ బయాలజికల్ ప్రోగ్రామింగ్ని ఓవర్ రైడ్ చేయమంటున్నాయి. అంటే మన బ్రెయిన్ చెప్పేది వినకూడదా? ఆ సెన్సార్లకు తెలిసింది నిజం కాదు, కంటికి కనిపించిన ఒక సత్యం ఉంది, అదే సత్ అని చెబుతున్నాయి. ఓకే, ఈ కంటికి కనిపించని సత్యం గురించి మాట్లాడుకుందాం. డేటా అనేది కంటికి కనిపించదు, కానీ అది ఒక సిస్టమ్ను నడుపుతుంది. ఒకవేళ ఆత్మ కూడా అలాగే ఉంటే అది అసలు దేహాన్ని ఎలా ఆపరేట్ చేస్తుంది? ఎందుకంటే మెదడు ఆలోచిస్తుంది, గుండె కొట్టుకుంటుంది, ఇవన్నీ మనకు తెలుసు. మరి ఈ ఆత్మ అనేది ఎక్కడుండి ఈ దేహాన్ని నడిపిస్తోంది? ఇది కూడా ఈ శ్లోకాల్లో ఉందా? అవును, ఈ మూలాలు, ఈ మెకానిజం గురించి చాలా అద్భుతమైన వివరణ ఇస్తాయి. ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఒక చైతన్యం లేదా కాన్షియస్నెస్ గురించి అవి వివరిస్తాయి. కాన్షియస్నెస్, ఓకే. ఆత్మ అనేది ఒక అవయవం లాంటి వస్తువు కాదు, అది ఒక అనంతమైన శక్తి. దాన్ని ఎవరూ నాశనం చేయలేరు. అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం ఇంట్లో వాడే కరెంటే సరైన ఉదాహరణ. విద్యుత్ అంటారు, రైట్. గోడల్లో ఉన్న తీగల్లో ప్రవహించే కరెంటును మనం కంటితో చూడలేం, కానీ ఒక బల్బు వెలుగుతోందన్నా, ఫ్యాన్ తిరుగుతోందన్నా దానికి కారణం ఆ విద్యుత్ మాత్రమే కదా. కరెక్ట్. ప్లగ్ పీకేస్తే ఆ ఫ్యాన్ కేవలం ఒక ఇనుప డబ్బా మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ బల్బు, ఫ్యాన్ ఇవన్నీ మన భౌతిక శరీరాలు అనుకుంటే వాటన్నిటినీ పనిచేయించే ఆ ఇన్విజిబుల్ ఎనర్జీనే ఆత్మ. వావ్, భలే కనెక్ట్ చేశారు. ఒక బల్బు పాతబడిపోయి ఫ్యూజ్ కొట్టేస్తుందేమో కానీ ఆ వైర్లలో ఉన్న కరెంటు మాత్రం నాశనం కాదు కదా. విద్యుత్కి పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మ కూడా అంతే అని ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే ఆత్మ ఎప్పటికీ ఉండే ఒక అనంతమైన శక్తి అన్నమాట. అవును, దానికి పుట్టుక లేదు, మరణం లేదు. బల్బులు మారుతుంటాయి, కానీ వెలుగునిచ్చే సోర్స్ ఎప్పుడూ ఒకటే. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. మనం నిజంగా ఎప్పటికీ చనిపోము, మనకు మరణమనేదే లేదు అన్నమాట. కానీ ఆగండి, ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ వస్తోంది. చెప్పండి. ఈ కరెంట్ ఎనాలజీ బాగుంది, కానీ కరెంట్ అనేది ఒక బ్లైండ్ ఎనర్జీ కదా. దానికి ఫీలింగ్స్ ఉండవు, దానికి జ్ఞాపకాలుండవు, నేను ఫలానా వ్యక్తిని అన్న ఐడెంటిటీ ఉండదు. ఆ కరెంటుతో టీవీ ఆన్ చేయొచ్చు, లేదా ఒక మెషీన్ ఆన్ చేయొచ్చు, దానికి తేడా తెలియదు. ఒకవేళ ఆత్మ అనేది కరెంట్ లాంటిది అయితే నా వ్యక్తిత్వం, నా ఇష్టాలు, నా జ్ఞాపకాలేమవుతాయి? నా ఆత్మ కూడా కేవలం ఒక బ్లైండ్ పవర్ సోర్స్ లాంటిదేనా? ఇది చాలా డీప్ మరియు బ్రిలియంట్ ప్రశ్న. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఇష్టాలు, మన జ్ఞాపకాలు, మన వ్యక్తిత్వం ఇవన్నీ మన మెదడు మరియు మనస్సుకు సంబంధించినవి. ఓహో, అంటే ఆత్మకు సంబంధం లేదా? ఈ మూలాల ప్రకారం ఇవన్నీ అహంకారం మరియు మనస్సు అనే టూల్స్లో భాగం. ఇవి కూడా ఆత్మ కిందకు రావు. ఆత్మ అనేది ప్యూర్ అవేర్నెస్, అంటే కేవలం ఒక సాక్షి మాత్రమే. సాక్షి మాత్రమేనా? అర్థం కాలేదు. చూడండి, మీరు సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఏడుపు, నవ్వు, యాక్షన్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఆ స్క్రీన్కి ఆ ఎమోషన్స్ అంటుకోకదా? ఆత్మ కూడా అలాంటిదే. అది మీ వ్యక్తిత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, కానీ ఆ వ్యక్తిత్వం అది కాదు. మీరడిగినట్లు అది బ్లైండ్ ఎనర్జీ కాదు, అది కాన్షియస్ ఎనర్జీ, అంటే చైతన్య శక్తి. దానికి సొంతంగా ఈగో ఉండదు, కానీ దానివల్లే మనకు ఈగో వస్తుంది. అదెలా సాధ్యం? అంటే మనం నిజంగా మన వ్యక్తిత్వం కాదు, కేవలం ఒక అవేర్నెస్ మాత్రమేనా? ఈ కాన్సెప్ట్ వింటే చావు పట్ల ఉన్న భయం పోతుందేమో, కానీ మనం ఎప్పటికీ చనిపోము అన్న సత్యం తెలిసాక అసలు ఈ లైఫ్ ఎందుకు అన్న నిర్లిప్తత రాదా? అంటే ఒక రకమైన డిటాచ్మెంట్ అంటారా? అవును. మరణం లేదన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతున్న జననాలు, మరణాలు, ఒకరిపై ఒకరు చేసుకునే దాడులు, హింస,
వీటన్నిటికీ అర్థమేంటి? అందుకే ఈ జ్ఞానం ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తేగాని సరైన అర్థం రాదు. సరిగ్గా అర్థం చేసుకోకపోతే ప్రమాదం. ఎలాగంటారు? ఈ గ్రంథాలలో ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఉంది. నేను చంపుతున్నాను అనుకోవడం, అలాగే నేను చనిపోతున్నాను అనుకోవడం రెండూ కూడా అజ్ఞానమే అని చెప్తాయి. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతిలోనూ చంపబడదు. అవును, ఇందాక మనం ఆత్మకి చావు లేదు అనుకున్నాం కదా. కరెక్ట్. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం శరీరాలు నాశనమవడం మాత్రమే. అసలు ఉనికికి ఏమీ కాలేదు అని చెప్తాయి. ఒక్క నిమిషం, అంటే ఆత్మ ఎటూ చావదు కదా అని ఒకరిని చంపేసినా తప్పులేదు అని మనం జస్టిఫై చేసుకోలేం కదా. అది చాలా డేంజరస్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది కదా. ఖచ్చితంగా. ఇక్కడ ఈ మూలాలు హింసను ఎప్పుడూ ప్రోత్సహించడం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ఉద్దేశ్యాన్ని కాదు. అవి ఒక భ్రమను తొలగిస్తున్నాయి. ఎలాంటి భ్రమ అంటారు? ఒక వ్యక్తి భయంతో ఉన్నప్పుడు నన్ను చంపేస్తారు, నా జీవితం అయిపోతుంది అని వడికిపోతున్నప్పుడు వాడికి నువ్వు ఒక శరీరం కాదు, నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అని ధైర్యం చెప్పడానికి వాడిన ఫిలాసఫీ ఇది. ఓహో, అంటే ఒక పర్స్పెక్టివ్ షిఫ్ట్ కోసం అన్నమాట. అవును. ఒక జ్ఞాని ఎప్పుడు ఎవరిని చంపలేడు, చంపమని చెప్పలేడు. ఎందుకంటే వాడి దృష్టిలో ఎదుటి వ్యక్తి కేవలం మాంసపు ముద్ద కాదు, తనలాంటి ఒక అనంతమైన ఆత్మ. అందరిలోనూ ఒకే ఆత్మను చూసేవాడు హింస వైపు ఎలా పడతాడు? అది చాలా కరెక్ట్ పాయింట్. సరే, దాడులు, హింస పక్కన పెడదాం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన జీవితంలో మనం ఎదుర్కొనేది ఎక్కువగా మన ఆత్మీయుల మరణం కదా. నిజమే. మనుషులుగా మనకు బంధాలుంటాయి. మనం ఒకరినొకరు కోల్పోయినప్పుడు ఏడవకుండా ఇదంతా ఆత్మ, చనిపోయింది కేవలం బల్బు మాత్రమే, కరెంట్ ఎక్కడికి పోలేదు అని మన మనస్సుకు ఎలా సర్ది చెప్పుకోగలం? అసలు ఇది సాధ్యమేనా? మరీ ఇంత డిటాచ్మెంట్ను ప్రాక్టీస్ చేస్తే మనం ఎమోషన్స్ లేని ఒక రోబోట్లాగా మారిపోమా? ఈ అనుమానం రావడం చాలా సహజం. కానీ ఈ మూలాలు మనల్ని ఏడవకూడదని గాని, భావోద్వేగాలను చంపేవని గాని, మనిషిని రాయిలా మారిపోమని గాని చెప్పడం లేదు. ఓకే. ఒక ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు దుఃఖం రావడం 100% హ్యూమన్ నేచర్. ఆ దుఃఖాన్ని అణచిపెట్టమని ఈ తత్వశాస్త్రం చెప్పడం లేదు. కానీ ఆ దుఃఖంలో కూరుకుపోయి ఇక నా జీవితం ముగిసిపోయింది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఆపడమే దీని ఉద్దేశం. బాధ యొక్క మూలాన్ని అర్థం చేసుకోమని చెప్తోంది. అంటే ఏడవాలి, కానీ ఆ దుఃఖాన్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అంటారా? మీరు ఒకరిని కోల్పోయినప్పుడు పడే బాధను అనుభవించండి, కానీ అదే సమయంలో మీ ఇంటెలెక్ట్కి మీరొక మెసేజ్ ఇచ్చుకోవాలి. ఏమని? మనం కోల్పోయింది వారి శరీరాన్ని మాత్రమే, వారిలోని అసలైన ఉనికి ఎక్కడికి వెళ్ళలేదు అని. ఆ వ్యక్తి చైతన్యం శాశ్వతం. ఈ థాట్ ప్రాసెస్ వల్ల మీరు రోబోట్లా మారిపోరు. అవును, అది వినడానికి చాలా రిలీఫ్ ఇస్తోంది. పైగా ఆ తీవ్రమైన విషాదం నుండి బయటపడటానికి, ఆ లాస్ని యాక్సెప్ట్ చేయడానికి ఇదొక బలమైన టూల్లాగా పనిచేస్తుంది. అశాశ్వతమైన దాని మీద మనకున్న అటాచ్మెంట్ ఎంత తగ్గుతుందో మన రియాలిటీ చెక్ అంత స్ట్రాంగ్ అవుతుంది. రియాలిటీ చెక్, ఇది చాలా మంచి పదం. దుఃఖాన్ని అణచివేయమని కాదు, ఆ దుఃఖాన్ని అధిగమించడానికి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ని ఈ జ్ఞానం ఇస్తోందన్నమాట. ఇది ఒక రకంగా సైకలాజికల్ హీలింగ్ లాగా పనిచేస్తోంది. అవును, కరెక్ట్. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో మరొక ముఖ్యమైన ఘట్టానికి వద్దాం. ఆత్మ శాశ్వతం, అది ఎప్పటికీ ఉంటుంది అంటున్నాం. అయితే పాత శరీరాన్ని వదిలేసిన ఆత్మ తర్వాత ఏమవుతుంది? అది ఎక్కడికి వెళ్తుంది? అక్కడ ఆగిపోతుందా, లేక తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తుంది? ఇక్కడే ఈ గ్రంథాలలో ఒక అత్యంత ప్రసిద్ధమైన రూపకం వస్తుంది, ఒక అద్భుతమైన అనాలజీ. దాన్ని మార్పు లేదా ట్రాన్సిషన్ గురించి చెప్పడానికి వాడారు. మనం రోజువారీ జీవితంలో మన బట్టలు పాతబడిపోయినా లేదా పూర్తిగా చిరిగిపోయినా ఏం చేస్తాం? పాతవి పక్కన పెట్టేసి కొత్త బట్టలు వేసుకుంటాం. అదేంటి? శ్లోకం 2.22 కూడా ఇదే కదా. సరిగ్గా అదే. ఆత్మ చేసేది కూడా ఇదే. పాతబడిపోయినా లేదా ఇక పనికిరాని, వ్యాధులతో క్షీణించిపోయిన శరీరాన్ని ఆత్మ వదిలివేస్తుంది. ఆ తరువాత మరొక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే దీని అసలు అర్థమేమిటి? మరణం అనేది ఒక ఎండ్ కార్డు కాదు, అది కేవలం ఒక మార్పు లేదా ఒక కొత్త ప్రారంభం అన్నమాట. మనం వేసుకున్న పాత బట్టలు పారేసినప్పుడు మనం కూర్చుని ఏడవం కదా. అయ్యో, నా పాత చొక్కా పోయిందే అని జీవితాంతం డిప్రెస్ అవ్వము. అలాగే పాత శరీరాన్ని ఆత్మ వదిలేసినప్పుడు కూడా బాధపడకూడదు అని అర్థం చేసుకోవాలి. మరణాన్ని ఆ యాంగిల్లో చూస్తే
ఆ యాక్సెప్టెన్స్ అనేది చాలా ప్రశాంతతనిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ శాంతి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఈ ఆత్మ సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే అని ఇవి వివరిస్తాయి.